ప్రార్థన చేతును, మనుషులతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనుషుతోనూ పాడుదును. సో, నిజంగా యెహోవా ఆత్మ మన మీదకొస్తే మనం ఎలా ఉంటామో తెలుసా? వచ్చిన మళ్ళొకసారి చదవండి. ఆత్మతో ప్రార్థన చేస్తాం, మనసుతో ప్రార్థన చేస్తాం. ఆత్మతో పాడతాం, మనసుతోనూ పాడతాం. సో, అలాంటి ఒక వైఖరి మనం ఉంటాం. సో, అనేకులు మనల్ని చూసి అంటారు, "ఆ వ్యక్తికి పిచ్చి పట్టిందేమో" అంటారు. కానీ అది పిచ్చి కాదు. ఒకసారి నేను దేవుని గురించి ఎక్కువ డెప్త్‌లోకి అనగా దేవునికి ఎక్కువ దగ్గరవుతున్నటువంటి క్షణాలు గనుక చూస్తే గనక, నేను లోకంని ఫాలో గాకుండా హెడ్‌సెట్ పెట్టుకొని, సో, దేవుని పాటలు పాడుకుంటూ, ఆ యొక్క పాటలు వినుకుంటూ అలా వెళ్తూ ఉంటూ జస్ట్ అలా గట్టి గట్టి పాటలు కూడా పాడుకుంటూ వెళ్తూ ఉంటే, ఒక ఆమె అనుకుందంట, ఆయనకేమైనా పిచ్చి పట్టిందేమో అనుకుందట. కొన్ని రోజుల తర్వాత దేవుడు ఆమె ఇంటి దగ్గరికెళ్ళి ప్రార్థన చేయమని నన్ను ప్రేరేపించగా, నేను వెళ్ళి ఆమె కుటుంబంలో చేరి ప్రార్థన చేయడానికి వచ్చానని చెప్పి ఆమె యొక్క క్షేమం కోసం ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన అయిపోయిన ఆ యొక్క మరుక్షణమే ఆమెను చూసినప్పుడు ఆమె ఏడుస్తుందండి. "ఎందుకు ఏడుస్తున్నావమ్మా" అని అడిగితే, ఆమె చెప్పిన మాటలేంటో తెలుసా? "నువ్వు దారిలో ఇలా పాటలు పాడుకుంటూ హెడ్‌సెట్ పెట్టుకొని వెళ్తూ ఉంటే పిచ్చోడు అనుకున్నానయ్యా. కానీ దేవుడు నీతో ఉన్నాడయ్యా" అని చెప్పింది. నిజంగా మనతో దేవుడు ఉన్నాడా లేదా అనేది మనం గుర్తించకపోయినా గానీ, ఇతరులు మనం గుర్తిస్తారు. లోకం మనల్ని గుర్తిస్తుంది. అలాంటి ఒక ప్రత్యేకత కలిగినటువంటి కదలిక మనం కలిగి జీవిస్తే అద్భుతమైన చూస్తాం పిల్లారా. ఆ క్షణం నుంచి ఆమె నాకు ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్ ఇవ్వడం నేను చూశాను. గమనించండి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా అద్భుతం కావాలంటే నీవు కదలాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు కదిలేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. అలాంటి రీతిలోకి నువ్వు కదిలించబడడానికి దేవుడు కొన్ని సూచనలు కూడా నీకు తెలుపరుస్తాడు. దాన్ని నువ్వు గుర్తించి దేవుని కొరకు నిలబడడానికి ప్రయత్నం చేస్తే, దేవుని యొక్క పని కొరకు నువ్వు కదిలితే దేవునికి అద్భుతాన్ని చూస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ దేవా, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇదిగోనైనా 38 సంవత్సరాల నుంచి కదలకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తిని మాకు బయలుపరుస్తున్నారు. దయచేసి ప్రభువా, అలాంటి యొక్క లైఫ్‌లోకి మేము ఉండకుండా, అలాంటి యొక్క ఆత్మీయ జీవితం మేము కలిగి